హాయ్ అందరికీ ఈరోజు విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. గ్రేవీ చిక్కగా ఉండాలంటే ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఈ వీడియోలో చూసేయండి. చూస్తుంటేనే ఎవరికైనా నోరూరిపోతుందా? నోరూరితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? మరి ఫస్ట్ కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. చికెన్కి తగ్గట్టు ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం పచ్చిమిర్చి ఆనియన్ వేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు ఆనియన్ని మంచిగా కలుపుకోవాలి అండి. కలుపుకున్న తర్వాత అందులో గ్రేవీ చిక్కగా రావాలని చెప్పాను కదా, ఇదే ట్విస్ట్ అండి. ఏంటంటే అందులో కొత్తిమీర, ఆనియన్, కొంచెం పుదీనా వేసి మిక్స్ పట్టాలి. అందులో 2 పచ్చిమిర్చి కూడా వేయాలండి, బాగుంటుంది. గ్రేవీ చిక్కగా కూడా ఉంటుంది. మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని కూడా వేసేసి అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. తర్వాత అందులో కొంచెం పసుపు వేస్తున్నాను. లేట్గా వేసాను ఎందుకంటే ముందుగా చికెన్కి అన్నీ పట్టించుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ వీడియో మాత్రం చూపెట్టలేదు, అందుకే ఇందులో లైట్గా పసుపు వేసాను. అదన్నీ ఒకసారి మొత్తం మంచిగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని వేసాను. ముక్కకి మంచిగా పట్టేటట్టు కారం, ఉప్పు, మసాలా, అల్లం, చికెన్ మసాలా ఇవన్నీ మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ పక్కన పెట్టుకుంటే ముక్కకి మంచిగా పడుతుంది. తర్వాత ప్రాసెస్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అంతా చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి. ఎందుకంటే మనం వేసిన గ్రేవీ మొత్తం కలవడానికి, ఆయిల్ మొత్తం ముక్కకి పట్టుకోవడానికి మంచిగా ఒకసారి కర్రీ మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి. చూస్తుంటే చాలా సింపుల్ అనిపిస్తుంది కదా. ఎవరికైనా చికెన్ చేయని వాళ్ళు ఉంటే కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, చేసేసుకుంటారు. ఇదొకటి మాత్రం మర్చిపోవద్దు, ఆనియన్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి మిక్స్ పట్టుకోండి. గ్రేవీ మాత్రం చిక్కగా వస్తుంది. ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే. ఒక 2 మినిట్స్ అలా 2 మినిట్స్ 5 మినిట్స్ మూత పెట్టేసి మళ్ళీ తీయాలి. ఎందుకంటే మధ్యలో అడుగంటుతుంది కదా, మనం చేసిన వృధా అయిపోతుంది. అందుకే అప్పుడప్పుడు అలా మూత తీస్తూ చికెన్ని కలపెట్టుకోవాలి. చికెన్ని చెప్పాను కదా కొంచెం అడుగంటినట్టు అయిపోతుందని, అందుకే లేట్ చేయకూడదు. 10 మినిట్స్ అట్లా చికెన్ అయ్యే వరకు మధ్యలో అప్పుడప్పుడు అలా వచ్చి ఒకసారి కలబెట్టుకుంటే చికెన్ కూడా అడుగంటకుండా ఉంటుంది. అందులోకి కొంచెం వాటర్ వేసామండి, గ్రేవీ రావాలి కదా మనకి. చపాతీల్లోకి అయినా అన్నంలోకి అయినా బాగుంటుంది. ఎందులోకైనా మాత్రం టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. ఫైనల్లీ అందులో వాటర్ వేసాం కదా, ఒక 5 మినిట్స్ అలా ముక్క మొత్తం మంచిగా ఉడికేటట్టు గ్రేవీ ఆయిల్ అంతా మీదికి పేర్కొనే వరకు అలా మూత కలపెట్టుకొని పక్కన పెట్టండి. ఆయిల్ అంతా మీదికి పేరుకోవాలి, అప్పుడే చికెన్ టేస్టీగా ఉంటుంది. చికెన్ కర్రీని చాలా విధాలుగా చేసుకోవచ్చండి, ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తారు. ఇలా చేయాలనేదే రూల్ ఏమి ఉండదు. నా స్టైల్లో మాత్రం నేను ఇలా చేశాను. చూడండి ఫైనల్లీ గ్రేవీ చిక్కగా అయిపోతుంది, ఆయిల్ మొత్తం మీదికి పేరుకుంటుంది. ఫైనల్లీ చికెన్ కర్రీ మాత్రం అయిపోయింది. లాస్ట్కి మాత్రం ఖచ్చితంగా కొత్తిమీర వేసుకోవాలి. చికెన్లో కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అదిరిపోద్ది. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా. మా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ మరి.